హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ యూనిట్ అనమాట. సో సెకండ్ యూనిట్ వచ్చేసరికి టోటల్గా ఒక 6 to 7 మోడల్స్ దాకా ఉన్నాయి. సో 6 to 7 మోడల్స్ కానీ నేర్చుకుంటే ఖచ్చితంగా 2 మోడల్స్ అనేవి వస్తాయి అనమాట ఎగ్జామ్లో. 2 మోడల్స్ సో ఈజీగానే ఉండిద్ది. సో ఫస్ట్ వచ్చేసరికి యూనిట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్. సో మనం ఫస్ట్ యూనిట్లో వచ్చేసరికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నేర్చుకున్నాం. అవి ఓన్లీ ఏంటంటే ఫస్ట్ ఆర్డర్, ఫస్ట్ డిగ్రీ. సో ఇవేంటంటే సెకండ్ ఆర్డర్ అండ్ హైయర్ ఆర్డర్, అంతకంటే ఎక్కువ ఉన్న ఆర్డర్ కూడా. సో వీటి మీద ఉంటే ఎలా సాల్వ్ చేయాలనేది సెకండ్ యూనిట్ అనమాట. ముందు డెఫినేషన్ చూద్దాం. సో ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ దట్ ఇన్ విచ్ the dependent variable and its derivatives occurs only in the first degree and are not multiplied together సో మెయిన్గా మనం దీంట్లో చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ డిగ్రీ నాట్ మల్టిప్లైడ్ టుగెదర్. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఫస్ట్ డిగ్రీ, హయ్యర్ డిగ్రీ కాదు. సో నేను ఫస్ట్ యూనిట్లోనే చెప్పాను డిగ్రీకి ఆర్డర్కి డిఫరెన్స్ ఏంటనేది. సో అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి, d²y/dx². ఓకేనా, ఇది సెకండ్ ఆర్డర్ డెరివేషన్. సెకండ్ ఆర్డర్ అంటే ఆర్డర్ వచ్చేసరికి 2, బట్ దీని పవర్ ఎంత ఉంది, దీని హోల్ పవర్ 1. సో 1 తీసుకుంటే 1. సో ఇక్కడ ఒకవేళ 2 తీసుకుంటే దాని యొక్క డిగ్రీ అనేది 2 అవుతుంది. బట్ మనం సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓన్లీ ఫస్ట్ డిగ్రీ. సో ఓన్లీ ఫస్ట్ డిగ్రీ, కాకపోతే ఆర్డర్ వచ్చేసరికి హైయర్ ఆర్డర్ ఉంటుంది. సో ఇంకో పాయింట్ ఏంటంటే అండ్ ఆర్ నాట్ మల్టిప్లై టుగెదర్. అవి మల్టిప్లై అయి ఉండకూడదు. సో ఎందుకంటే d²y ఇంకో దాన్ని మల్టిప్లై చేసాం అనుకో, d²y/dx² అని, ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేది ఏమవుతుంది, d²y/dx². ఇది సపోజ్ దీని పవర్ 2 అనుకో, అప్పుడు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ అయింది. డిగ్రీ చేంజ్ అవుతుంది మల్టిప్లై చేస్తే. సో అవి మల్టిప్లై అవ్వకుండా ఉండాలి. అండ్ ఫస్ట్ డిగ్రీ మాత్రం ఒకటే ఉండాలి. ఆర్డర్ మాత్రం ఎంతైనా ఉండొచ్చు, సెకండ్ ఆర్డర్ అయినా ఉండొచ్చు, హైయర్ ఆర్డర్ అయినా, అంటే థర్డ్ ఆర్డర్ కానీ ఫోర్త్ ఆర్డర్ కానీ ఏదైనా ఉండొచ్చు. సో ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే ఆపరేటర్. సో ఆపరేటర్ అంటే ఏం లేదు, మనం ఇప్పుడు dy/dx అంటాం. ఓకేనా, దీంట్లో కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే d/dx(y). ఇదే కదా d/dx(y). సో ఈ d/dxని వాడు ఏమంటాడంటే d = d/dx ఆపరేటర్ అంటాడు. d/dxని ఆపరేటర్. అదే ఇది కనుక సెకండ్ ఆర్డర్ అనుకోండి, d²/dx² అనుకో, అప్పుడు వచ్చేసరికి d² అంటాడు. d³ అంటే d³ సో అండ్ సో ఆన్. d⁴n అనుకో, అప్పుడు d⁴n/dx⁴n, క్యాపిటల్ D. సో ఇలా ఉంటే సింపుల్గా వాడు ఏంటంటే క్యాపిటల్ D అని రాసుకుంటాడు అనమాట. ఏ ఆర్డర్ డిఫరెన్షియేషన్, ఫస్ట్ ఆర్డరా, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డరా, nth ఆర్డరా అన్నప్పుడు ఇలా తీసుకుంటాడు. సో సెకండ్ యూనిట్ నేర్చుకుంటే ఖచ్చితంగా 6th యూనిట్ అనేది చాలా ఈజీగా ఉండిద్ది. ఎందుకంటే సెకండ్ యూనిట్ 6th యూనిట్ చాలా రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. సెకండ్ యూనిట్ ఫుల్ నేర్చుకుంటే 6th యూనిట్లో ఒక క్వశ్చన్ రాయొచ్చు. సో 6th యూనిట్ కూడా చూద్దాం. నేను ఆల్రెడీ మెటీరియల్ ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో, మీరు వెళ్ళి చెక్ చేయండి. సో నెక్స్ట్ నేర్చుకోవాల్సిన టర్మ్ వచ్చేసరికి ఏంటంటే ఆక్సిలరీ ఈక్వేషన్. సో ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే ఎన్ ఈక్వేషన్ అబ్టైన్డ్ by equating to the zero symbolic coefficients y is called auxiliary equation అంటాడు. అంటే వై టర్మ్స్ ఉంటాయి కదా, వై యొక్క కోఎఫిషియెంట్స్ని 0 కనుక ఈక్వల్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ది 0 ఆఫ్
సింబాలిక్ కోఎఫిషియంట్స్ ఆఫ్ వై అనమాట. వై యొక్క కోఎఫిషియంట్స్ని జీరోకి కనుక ఈక్వల్ చేస్తే సో దాన్ని ఏమంటాడంటే ఆక్సిలరీ ఈక్వేషన్ అని అంటాడు. సో దాన్ని సింపుల్గా ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి వచ్చే ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా ఉండిద్ది అంటే సమ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సమ్ క్యూ ఆఫ్ క్యూ, అది ఎక్స్లో అని ఉండొచ్చు, వైలోనే ఉండొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఆక్సిలరీ ఈక్వేషన్ ఏం తీసుకోవాలంటే ఎఫ్ ఆఫ్ ఫంక్షనే తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ డి ఆక్సిలరీ ఈక్వేషన్ 0 అనుకొని డి ప్లేస్లో ఎమ్ అనుకొని ఎఫ్ ఆఫ్ ఎమ్ 0కి ఈక్వల్ చేసి దీనికి రూట్స్ అనేవి కనుక్కుంటాం అనమాట. సో దీనికి వచ్చిన రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ని మనం ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ అలా అనుకోవాలన్నమాట. ఆ రూట్స్ని ఈ ఆల్ఫా 1 అనుకో, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అండ్ సో ఆన్. సో అట్లా రూట్స్ అనుకోవాలి. సో అట్లా రూట్స్ అనుకునేటప్పుడు ఈ రూట్స్ అనేవి కొన్ని ఈక్వల్ వస్తాయి, సో అండ్ కొన్ని ఏంటంటే నాట్ ఈక్వల్ వస్తాయి. సో అలా ఉంటాయి అన్నమాట. అయితే మనకి ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ మనం బేసిక్ ఫంక్షన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఇది బేసిక్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ హైయర్ ఆర్డర్. సో అయితే క్యూ ఈ ఫస్ట్ ఒక కండిషన్ తీసుకుందాం, క్యూ కనుక 0 ఉంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు దీనికి కనుక్కునే మన సొల్యూషన్ ఏంటంటే జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి కాంప్లిమెంటరీ ఫంక్షన్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒక్కటే ఉంటుంది. అలా కాదు క్యూ నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ ఏదో సమ్ ఫంక్షన్ ఉంది, క్యూ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు వచ్చే జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి మనకి సిఎఫ్ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఉంటుంది, ప్లస్ అలాగే పిఐ అంటే పిఐ పర్టికులర్ ఇంటిగ్రల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఉంటుంది. క్యూ కనుక 0 అయితే ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఉంటుంది, అదే జనరల్ సొల్యూషన్ అనమాట. క్యూ 0 కాకుండా సమ్ ఏదో ఫంక్షన్ ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం, ఆ మెథడ్స్లో వస్తుంది. సో అలా ఉన్నప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, అలాగే పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. సో అలా రెండు డిఫరెంట్ కనుక్కొని లాస్ట్లో రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదే జనరల్ సొల్యూషన్. సో ఓకేనా. ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. సో రూల్స్ ఏంటంటే చూద్దాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయడానికి 3 కేసెస్ ఉన్నాయన్నమాట. సో మనకు వచ్చే రూట్స్ని బట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇఫ్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. సో మనం ఆల్రెడీ వచ్చే ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ అలా అనుకున్నాం కదా. సో దాని ప్రకారమే తీసుకుందాం. వచ్చిన రూట్స్ అనేవి రియల్ అండ్ డిఫరెంట్ అనుకోండి. సో డిస్టింక్ట్ అంటే నథింగ్ బట్ డిఫరెంట్ అని, అప్పుడు మనం రాయాల్సింది కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ వైసీ అని రిప్రజెంట్ చేస్తాం. సో అదే పర్టికులర్ ఇంటిగ్రల్ అయితే వైపీ అని రిప్రజెంట్ చేస్తాం. సో ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాబట్టి వైసీ ఈజ్ ఈక్వల్ టు C1 అంటే ఏదో కాన్స్టెంట్ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా 1x ప్లస్ C2 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా 2x. మనకు వచ్చిన ఆల్ఫా వాల్యూస్ ఉంటాయి కదా, సో ఈ ప్లేస్లో ఆల్ఫా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయినట్టు అంతే. లేదా ఇఫ్ టూ రూట్స్ ఈక్వల్ వచ్చాయి అండ్ ద రిమైనింగ్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. సో 2 రూట్స్ ఈక్వల్ వచ్చాయి కాబట్టి ఆల్ఫా 1, ఆల్ఫా 2 రెండు ఈక్వలే కాబట్టి ఆల్ఫా అనుకుందాం. సో అప్పుడు ఎలా రాయాలి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే వైసీ ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ఇంటూ ఎక్స్. ఇక్కడ ఒక వేరియబుల్ ఎక్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో రెండింటి ఈక్వల్ చేసినప్పుడు ఒక వేరియబుల్ ఎక్స్ట్రా అనేది ఎక్స్ అనేది యాడ్ అవుతుంది. సో ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ మనకు వచ్చింది కదా, ఆల్ఫా ఎక్స్ ప్లస్ రిమైనింగ్ రూట్స్ అనేవి రియల్ అండ్ డిఫరెంట్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏదైతే ఉందో ఇంకా అలానే రాసుకుంటూ వెళ్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ 3 రూట్స్ ఆర్ ఈక్వల్. సో ఈసారి 3 రూట్స్ ఈక్వల్ అయితే ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అనుకుంటాము అండ్ ద రిమైనింగ్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. సో 3 రూట్స్ ఈక్వల్ అయితే ఇక్కడ 2 రూట్స్ ఈక్వల్ అయితే C1 ప్లస్ C2 ఎక్స్ ఒకటే వచ్చింది. అదే ఈసారి ఏమవుతుందంటే C1 ప్లస్ C2 ఎక్స్ ప్లస్ C3 ఎక్స్ స్క్వేర్ అయింది. 3 రూట్స్ కాబట్టి ఈక్వల్ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్. జస్ట్ మనం ఇదంతా యాజిటీస్ రాస్తాం, జస్ట్ ఆల్ఫా ప్లేస్లో ఆ రూట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. ఆల్ఫా ఉన్న చోటల్లా రూట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ప్లస్ రిమైనింగ్ రూట్స్ రియల్ అండ్ డిఫరెంట్ అనుకో, అప్పుడు యాజిటీస్గా సేమ్ రియల్ అండ్ డిఫరెంట్ అయితే ఎలా రాస్తామో అలా రాస్తాం. నెక్స్ట్ కేస్ 2 వచ్చేసరికి ఇఫ్ ద రూట్స్ ఆర్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. సో ఈ ఫామ్లో కనుక ఉంటే అంటే ఈ వీటిని ఏమంటామంటే కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ అంటాం. సో ఈ కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ ఫామ్లో కనుక ఉంటే అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాయాలంటే వైసీ ఈజ్ ఈక్వల్ టు
ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్ అని రాస్తాం. సో C1 కాస్ బీటా ఎక్స్ అంటాం. కాస్ బీటా అంటే మనకి వచ్చింది కదా రూట్లో ఖచ్చితంగా ఆల్ఫా వాల్యూ ఉంటుంది, బీటా వాల్యూ ఉంటుంది. సో ఆ బీటా వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆల్ఫా వాల్యూని ఏంటంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. సో సేమ్ ఇలానే నార్మల్ ఈక్వేషన్ అప్పుడు C1 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా 1 ఎక్స్ రాసుకుంటాం కదా. సో కాకపోతే ఇక్కడ C1కి తర్వాత కాస్ టర్మ్ అనేది యాడ్ అవుతుంది, కాస్ బీటా 1 ప్లస్ C2కి వచ్చేసరికి ఏంటంటే సైన్ బీటా ఎక్స్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ రెండు యాడ్ అయిన తర్వాత ఇంటూ మల్టిప్లికేషన్ విత్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్. కాకపోతే ఇదేంటంటే ముందు ఇక్కడ రాసాము. సో బ్యాక్ సైడ్ రాసిన ప్రాబ్లం ఏం లేదు. సో ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్ అని రాస్తాం. ఇప్పుడు ఈ కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ కూడా రిపీట్ అయ్యాయనుకో. సో ఇఫ్ ద కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ ఆర్ రిపీటెడ్ ట్వైస్ దెన్ ద రిమైనింగ్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. అప్పుడు ఎలా రాయాలంటే సేమ్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్. సో ఇక్కడ రూట్ అయితే రెండు కలిపేసాం కదా, C1 ప్లస్ C2 ఎక్స్. సో అలానే ఇక్కడ కూడా అంతే, C1కి రెండు కలిపేస్తాం అంటే C1 ప్లస్ C2 ఎక్స్ ఇంటూ కాస్ బీటా ఎక్స్ కామన్ ప్లస్ C3 C4 ఎక్స్ ఇంటూ సైన్ బీటా ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అనమాట. కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ కనుక రిపీట్ అయితే సేమ్ అవే రిపీట్ అవుతాయి. ఇట్లా రాస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ రూట్స్ రియల్ అండ్ డిఫరెంట్ అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫార్ములా ఏదైతే ఉందో అది రాస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి కేస్ 3లో ఏంటంటే ఇఫ్ రూట్స్ ఆర్ ఇర్రేషనల్ అంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ బీటా ఈ ఫామ్లో కనుక ఉంటాయి. అంటే మనకి రూట్లో రూట్ 8 లేదా రూట్ 7 రూట్ 6 ఇలా ఉన్నాయి అనుకో, మనం డైరెక్ట్ వాల్యూ రాయలేం కదా. సో అంటే కొంచెం ఇర్రేషనల్గా ఉంటాయి కదా. సో ఇర్రేషనల్ రూట్స్ కనుక ఉంటే అప్పుడు ఎలా రాయాలంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ YC ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ ఇక్కడ కాస్ బీటా ఎక్స్ అని రాసాం కదా, కాస్ హెచ్ రూట్ బీటా ఎక్స్ అని రాస్తాం. ఓకేనా. కాస్ హెచ్ రూట్ బీటా ఎక్స్ ప్లస్ C2 ఇంటూ సైన్ అంటే ఐ పక్కన ఏదైతే ఉందో అది. కాకపోతే ఇక్కడికి ఈ ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నార్మల్ కాస్, ఇక్కడ ఏంటంటే హైపర్బోలిక్ టర్మ్ అనమాట. సో అది రాస్తాం అనమాట. ఇవి రూల్స్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయడానికి. సో బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం, దాన్ని బట్టి అర్థమైంది అనమాట మనకి. సో ఫస్ట్ ప్రాబ్లం, సాల్వ్ d2y బై dx² మైనస్ a²y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ప్రాబ్లం. సో దీనికి మనం ఏంటంటే సాల్వ్ చేయాలంటే నథింగ్ బట్ జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. సో జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనకి ఈజ్ ఈక్వల్ పక్కన 0 ఉందా. సో చెక్ చేసుకుందాం మనం. సో ఫంక్షన్కి ఈజ్ ఈక్వల్ తర్వాత 0 కనుక ఉంటే మనకు వచ్చేది ఏంటి, ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఒకవేళ 0 కాకుండా వేరే ఫంక్షన్ ఏదైనా ఉంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్తో పాటు పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా వచ్చింది. సో ఫస్ట్ మనం బేసిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడం ఎలానో నేర్చుకుందాం. ఓకేనా. సో అందుకనే ఈజ్ ఈక్వల్ పక్కన 0 తీసుకున్నాం, టర్మ్ లేదు. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా కనుక్కోవాలి, ఫస్ట్ దీన్ని ఆపరేటర్ ఫామ్లోకి రాద్దాం. సో గివెన్ రాసుకుంటా, గివెన్ ప్రాబ్లం d2y బై dx² మైనస్ a²y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది గివెన్ ప్రాబ్లం. ఇప్పుడు మనకి ఆపరేటర్ ఫామ్లో అంటే ఇది సెకండ్ ఆర్డర్ కదా. సెకండ్ ఆర్డర్ అంటే మనం చెప్పాను ఏంటి ఆపరేటర్, సెకండ్ ఆపరేటర్ d2 బై dx² అంటే ఏం రాయాలి, క్యాపిటల్ D² రాయాలి ఆపరేటర్. సో d2y మైనస్ a²y ఈజ్ ఈక్వల్ 0. కామన్ ఇస్తే d² మైనస్ a² ఇంటూ y ఈజ్ ఈక్వల్ 0. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఫంక్షన్ f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ దట్ ఇంప్లైస్ f ఆఫ్ d ఏంటి, d² మైనస్ a². సో ఆపరేటర్ ఫామ్లోకి మార్చాము అంటే డీలోకి మార్చాము, d² మైనస్ a² ఇంటూ y. సో ఇంతవరకు f ఆఫ్ d అంటే ఫంక్షన్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లోకి వచ్చింది. అప్పుడు దేర్ ఫోర్ f ఆఫ్ d ఏమవుతుంది, f ఆఫ్ d అంటే ఫంక్షన్ d² మైనస్ a². సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆక్సిలరీ ఈక్వేషన్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా మనకు రూట్స్ రావాలంటే ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి, f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0 అంటే f ఆఫ్ d ప్లేస్లో m పెట్టేస్తాం అంతే. అప్పుడు ఏమవుద్ది, m² మైనస్ a² ఈజ్ ఈక్వల్ 0 అంటే d ప్లేస్లో m పెడితే సరిపోద్ది. m² మైనస్ a² ఈజ్ ఈక్వల్ 0, m² ఈజ్ ఈక్వల్ టు a², m ఈజ్ ఈక్వల్ టు రూట్ a². సో రూట్ a² అంటే a అనేది ఒక్కటే రాస్తాం, బట్ రాంగ్. ఎందుకంటే m² అనేది అంటే m పవర్ 2 అంటే 2 రూట్స్ అనేవి ఉంటాయి mకి, ప్లస్ a ఒక్కటే కాదు అంటే మైనస్ a కూడా ఉంటుంది. సో రూట్లో a² ఉన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ a. మనం చాలా వాటిల్లో నెగిటివ్ అనేది కన్సిడర్ చేయము, ఓన్లీ ప్లస్ తీసుకుంటాం. ఏంటంటే సింపుల్గా ఇప్పుడు రూట్ 4 ఉంటే 2 తీసుకుంటాం, రూట్ 9 ఉంటే 3 తీసుకుంటాం.
సో జనరల్గా అట్లానే రూట్ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ తీసుకుందాం. ఏంటంటే మనం బేసిక్ ప్రాబ్లమ్స్లో చేసేటప్పుడు మనం ఇలానే తీసుకుంటాం √4 = √9 = 3 అని. బట్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి మనకి నెగిటివ్ కూడా ఉండిద్ది. అంటే √4 అంటే +2 అయినా అనవచ్చు, -2 అయినా అనవచ్చు. ఎందుకంటే -2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చుగా. సో -2 హోల్ స్క్వేర్ అయినా 4a. సో రూట్ వచ్చేసరికి రూట్ క్యాన్సిల్ అయితే -2 అర్థమవుతుంది. +2 అయినా అవ్వచ్చు లేదా -2 అయినా అవ్వచ్చు. √9 అంటే ఓన్లీ 3 అనే కాదు, +3 అయినా అవ్వచ్చు లేదా -3. సో అలానే ఖచ్చితంగా ఇక్కడ 2 రూట్స్ అనేవి వస్తాయి అనమాట. 2 రూట్స్ వచ్చినప్పుడు m = √a² +or -a. సో అట్లా రాసుకుంటాం అనమాట 2 రూట్స్. సో ఏంటా రూట్స్ వచ్చేసే మనకి α1 వచ్చేసరికి a అనుకోండి, α2 వచ్చేసరికి -a. సో రూట్స్ వచ్చేసరికి రూట్స్ ఆర్ రియలే కదా, రియల్ అండ్ సేమా కాదు కదా, రియల్ అండ్ డిఫరెంట్. సో రియల్ అండ్ డిఫరెంట్ అయితే మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్, రియల్ అండ్ డిఫరెంట్ అయితే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి, మనకి ఎన్ని రూట్స్ 2 రూట్స్ వచ్చాయి కాబట్టి 2 టర్మ్స్ రాసుకుందాం. 2 టర్మ్స్ ఏంటి, yc = c1 × α⁴nx c2 × e⁴α2x. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc = c1 × e⁴α1 ఎంత ax c2 × e⁴α2 అంటే -ax. అంతే, ఇదే జనరల్ సొల్యూషన్. సో కొంచెం స్పీడప్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి దీనికి సొల్యూషన్ ఏంటి, వాడే డైరెక్ట్గా ఆపరేటర్ ఫామ్లో ఇచ్చాడు. దేర్ఫోర్ f of d × y = 0. f of d వచ్చేసరికి d² - 5d + 6. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి, f of m = 0. సో d ప్లేస్లో m పెట్టేసింది. అప్పుడు m² - 5m + 6 = 0. సో దీనికి రూట్స్ కనుక్కోవచ్చు. ఏంటంటే ఏంది రూట్స్, సెకండ్ ఆర్డర్ రూట్స్ ఎలా కనుక్కుంటావు, +or- అంతేనా, -b +or -√b² - 4ac/2a. సో -b +or -√b² - 4ac/2a. సో ఇదంతా రఫ్లో చేసుకోవచ్చు లేదా అక్కడైనా చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఫస్ట్ రఫ్లో చేసి ఓకే రూట్స్ అంటే రూట్స్ వస్తాయి కదా, అవి వచ్చిన తర్వాత మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసి ఓకే అప్పుడు పర్ఫెక్ట్ అనుకుంటేనే దీంట్లో చేయండి, అంటే మెయిన్ పేపర్లో చేయండి. ఓకేనా, నేను ఇక్కడ చేస్తున్న -b +or- ఈ ఫార్ములా వేసి. సో -b అంటే ఏమవుతుంది, మైనస్ ఆఫ్ సంథింగ్ అంటే 5 +or (√b² అంటే అది 25 -4 × a 1 c అంటే 6/2 × 1. అప్పుడు 5 +or (25 - 6 24 అంటే 1/2. అప్పుడు 5 + or 1/2 వచ్చేసరికి 5 + 1/2 అండ్ 5 - 1/2 ఎంత, 6/2 అంటే 3, ఇక్కడ 4/2 అంటే 2. సో రూట్స్ వచ్చేసరికి 2. దేర్ఫోర్ రూట్స్ వచ్చేసరికి α1 వచ్చేసరికి 3, α2 వచ్చేసరికి 2. దేర్ఫోర్ రూట్స్ రియల్ ఇక్కడ రాయాలి, ఖచ్చితంగా రాయాలన్నమాట, ఇంపార్టెంట్. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. దెన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc = c1 × e⁴α1x c2 × e⁴α2x. అప్పుడు c1 × e⁴α1 అంటే 3x c2 × e⁴α2 అంటే 2x. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి క్యాల్సీలో కూడా రూట్స్ కనుక్కోవచ్చు అనమాట. సో క్యాల్సీలో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ సింగిల్ డిజిట్ అంటే 3, 2 ఇలా వచ్చినాయి అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు రూట్స్. కానీ కొన్ని రూట్స్ ఎలా ఉంటాయంటే సపోజ్ ఇక్కడ ఒక అంటే సమ్ 0.8 కానీ అంటే పాయింట్లో వస్తాయి అనమాట. బట్ మనకు సాల్వ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు కొన్ని రూట్స్ ఎలా ఉంటాయంటే 1/2, 3/2 లేదా 5/7 ఇట్లా రూట్స్ వస్తాయి, ఏది ఈ మెథడ్లో సాల్వ్ చేసుకుంటే. బట్ అదే మనం క్యాల్సిలో చేస్తే 1/2 అంటే 0.5 అని, 3/2 అంటే 1.5 అని ఇట్లా వస్తాయి. సో ఇట్లా వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం ఇది తీసుకుంటాం కదా రేషనలా ఇర్రేషనలా అన్నప్పుడు, సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అందుకని ఏంటంటే జస్ట్ క్యాల్సీలో చెక్ చేసుకోవడానికి రూట్స్ అనేవి కరెక్ట్గా అని చెక్ చేసుకోవడానికి. సో నేను చూపిస్తాను క్యాల్సీలో ఎలా చేయాలనేది. ఇదేంటంటే క్యాసియో, స్పెల్లింగ్ వచ్చేసరికి CASIO. అంటే ఈ కొన్ని క్యాల్సీలో ఉండవు అనమాట, బట్ ఈ క్యాల్సీలో చూపిస్తున్నా. మోడ్ ఉంది కదా, మోడ్ క్లిక్ చేస్తే 3 టైమ్స్ క్లిక్ చేస్తే ఈక్వేషన్ మ్యాట్ VCT అని వస్తుంది. సో ఈక్వేషన్ అంటే 1 క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకి అన్నోన్స్,
సో ఇక్కడ అన్నోన్స్ వస్తాయంటే ఇవి ఎక్కడ వాడాలంటే అన్నోన్స్ అంటే మనం 2x + 3y = ఒక 10 అని లేదా 4x + 10y = అని x y వస్తాయి చూసావా, అక్కడ ఇవి వాడాలి అన్నోన్స్. బట్ మనకేంటి ఈక్వేషన్ కదా, అంటే డిగ్రీస్ కదా, సో పక్కకు నొక్కేస్తే డిగ్రీస్ వస్తాయి. డిగ్రీలో మనం ఇచ్చిన ఈక్వేషన్ సెకండ్ ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ అని చెక్ చేసుకోవాలి. సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్, మనకి డిగ్రీ ఏంటి సెకండ్ ఆర్డర్ కాబట్టి 2 సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఏ అనేది అంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క కోఎఫిషియంట్ అనమాట, అంటే m² యొక్క కోఎఫిషియంట్ ఏంటి 1 కదా, 1 కొట్టేసి ఈక్వల్ కొట్టాలి. నెక్స్ట్ బి అంటే m కోఎఫిషియంట్ -5 ఈక్వల్ టు, నెక్స్ట్ సి అడుగుద్ది, సి అంటే ఏంటి 6. సో ఈక్వల్ కొట్టేస్తే x1 3 ఈక్వల్ టు కొట్టేస్తే మళ్ళీ x2 వచ్చేసరికి 2. సో రూట్స్ వచ్చేసరికి 3 2 నార్మల్ చూపిస్తున్నాయి. కొన్ని ఏంటంటే ఇప్పుడు ఇదే రూట్కి ఇమాజినరీ చెక్ చేయడం ఎలా అంటే షిఫ్ట్ ఈ లాస్ట్ ఈక్వల్ టు నొక్కామనుకో, షిఫ్ట్ లాస్ట్ ఈక్వల్ టు నొక్కితే ఏమొస్తుంది 0i అంటే రియల్ నెంబర్ మాత్రమే ఉంది x2కి 2 అని. సో ఇమాజినరీ నెంబర్ ఎంత, ఇమాజినరీ నెంబర్ 0 అని. సో అట్లా నెక్స్ట్ మార్చుకోవాలంటే a1 వాల్యూ ఒకసారి చెక్ చేసుకొని, ఈసారి 8 అనుకుంటే 8 ఈక్వల్ టు b వాల్యూ మార్చుకోవాలంటే అట్లా. సో అట్లా చెక్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వచ్చే కొంది చూద్దాం క్లియర్గా. సో ఇది ఈ ప్రాబ్లం అయితే. సో నెక్స్ట్ సాల్వ్ అని చెప్పేసి y -9y + 23y -15 y 0 అని ఇచ్చాడు. బట్ మనకేంటంటే డిఫరెన్షియల్ ఫామ్లో ఇవ్వలేదు, అలాగే ఆపరేటర్ ఫామ్లో ఇవ్వలేదు. సో ఎలా ఇచ్చినా మనకేం ప్రాబ్లం లేదు, మనం ఆపరేటర్ ఫామ్లోకి మార్చుకుందాం. y - అంటే ఏంటంటే థర్డ్ ఆర్డర్ వచ్చేసరికి ఏమవుతుంది d³ -9 y" అంటే సెకండ్ ఆర్డర్ 9d² + 23 y' అంటే d -15y 0. సో d³ y ఇంపార్టెంట్, y ఉండాలి కదా. y" అంటే ఏంటి d³ dx³ అని. అప్పుడు d³/dx³ డి రాస్తాము, తర్వాత y ఉంటుందిగా, సో y ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవన్నిట్లో y కామన్ తీస్తే d³ -9d² + 23d -15 y 0. therefore f of d into y 0. నెక్స్ట్ సో ఆక్సిలరీ ఫంక్షన్ ఏంటి, ఆక్సిలరీ ఈక్వేషన్ f of m 0. m సబ్స్టిట్యూట్ చేస్తే m³ -9m² + 23m -15 0. ఓకే సరిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మనకి సెకండ్ ఆర్డర్ రూట్లో ఇది ఉంది ఫార్ములా -b ± (b² - 4ac) అని. ఓకే, కానీ క్యూబ్ రూట్కి ఫార్ములా ఏంటి తెలీదు. సో క్యూబ్ రూట్ని సాల్వ్ చేయడానికి చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో అవన్నీ ఏంటంటే ఒక్కొక్క మెథడ్ వచ్చేసరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ బేసిక్గా యూజ్ చేసే మెథడ్ ఏంటంటే సింథటిక్ డివిజన్ మెథడ్ అంటారు. సో సింథటిక్ డివిజన్ మెథడ్ ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ మనం చెక్ చేయాలన్నమాట. అంటే సపోజ్ m పవర్ ఎంత ఉంది 1, అంటే m కోఎఫిషియంట్ m² -9, ఇది 23, ఇక్కడ వచ్చేసరికి -15. సో సింథటిక్ డివిజన్ మెథడ్లో 0 ఫస్ట్ 0 అని తీసుకుంటాం. అయితే రూట్ అనేది +1 -1 +2 -2 +3 -3. సో ఇట్లా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సింథటిక్ మెథడ్లో సింథటిక్ అని అనొచ్చు, లేదా ట్రయల్ అండ్ ఎర్రర్ అయిన మెథడ్ అయినా అనొచ్చు. సో ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎక్కడ వరకు అంటే ఏ రూట్స్ వరకు ఈక్వల్ అవుతాయో మనకు తెలియదు. అంటే ఇది ఓన్లీ అంటే రియల్ నెంబర్స్కి, అంటే +1 -1 ఇవన్నీ ఉంటాయి కదా, +2 -2. ఒకవేళ ఇమాజినరీ టర్మ్స్ వస్తాయో లేదో కూడా తెలియదు. జస్ట్ ఏంటంటే మనం సబ్స్టిట్యూట్ చేసి అంటే వెరిఫై చేసుకోవాలి. ఇదంతా రఫ్ పేపర్లో వెరిఫై చేసుకోవాలంటే ముందు +1 తీసుకొని, అంటే ఒకవేళ +1 కనుక తీసుకుంటే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో రూట్ వచ్చేసరికి నేను m 1 +1 తీసుకున్నా. ఫస్ట్ ఇనిషియల్గా ఇక్కడ 0 పెట్టుకోవాలన్నమాట. 0 పెట్టుకుంటే యాడ్ చేయండి, 1 + 0 ఎంత 1. సో ఇప్పుడు ఇది దీనికి మల్టిప్లై చేయాలి, 1 × 1 ఇక్కడ వేసుకోవాలి. సో -9 + 1 ఎంత -8. సో -8ని దీన్ని బట్టి మల్టిప్లై చేయాలి, -8 × 1 -8. ఇప్పుడు చేస్తే +15 +15 × 1 ఎంత 15. సో ఈ రెండు యాడ్ చేస్తే 0.
సో 0 వచ్చిందిగా, అంటే m=1 అనే రూట్ అనేది సాటిస్ఫై అయింది. సో m=1 అనే రూట్ అనేది సాటిస్ఫై అయింది. సో సాటిస్ఫై అయిన తర్వాత మనకి ఇది వస్తుంది చూసారా ఈక్వేషను. సో ఇదేంటి, మన క్యూబిక్ రూట్ నుంచి సెకండ్ ఆర్డర్కి తెచ్చాం. సెకండ్ ఆర్డర్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x² - 8x + 15 = 0. సో ఎప్పుడైతే మనకి సెకండ్ ఆర్డర్ వచ్చిందో ఇంకప్పుడు ఈ ఫామ్లో రాసుకొని మనకు తెలిసిందిగా -b ± (b² - 4ac/2a) ఈ ఫార్ములా వేసి మిగతా 2 రూట్స్ కనుక్కోవడం. ఒక రూట్ వచ్చిన తర్వాత మిగతా 2 రూట్స్ కనుక్కునే పద్ధతి మాత్రం ఇది. సో ఓకేనా. సో అంతేగాని ఇక్కడ నుంచి మళ్ళీ అంటే ఇక్కడ తీసుకొని ఇంకొక రూట్ చెక్ చేయడం ఇట్లా చాలా డిలే అవుతుంది అనమాట. సో అది చాలా డిఫికల్ట్ ప్రాబ్లం. ఒక రూట్ వస్తే సరిపోయింది. సో ఒక రూట్ వచ్చేదాకా మనం చేయాలన్నమాట. +1 ఒక్కోసారి +1 అవ్వదు. ఈసారి ఏం తీసుకుంటే ఇంకోసారి -1 చెక్ చేసుకోవాలి, లేదా +2 -2 ఇవన్నీ చెక్ చేసుకుంటే ఏదో ఒకటన్నా సాటిస్ఫైటెడ్ చూడాలి. సో ఇదంతా నేను చేయలేను అంటే బేసిక్గా ఏంటంటే వాడు ఎగ్జామ్లో మార్క్స్ వీటికి ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ అంటే ఈ ప్రొసీజర్ అంతా చేసేదానికి. బట్ ఏంటంటే మనం చేస్తాం అన్నమాట, కట్ చేసే అవకాశం ఉండిద్ది అని అనుకొని చేస్తాం అన్నట్టు. ఇదంతా దేనికి క్యాల్సీలో చేస్తా అనుకోవచ్చు. ట్రై చేద్దాం, క్యాల్సీలో కూడా చేయొచ్చు. సేమ్ సింపుల్ మోడ్ నొక్కేసి 3 times మోడ్ నొక్కితే ఈక్వేషన్ వస్తుంది. సో 1 ప్రెస్ చేసి అన్నోన్స్ కాదు కదా డిగ్రీస్లో 3rd డిగ్రీ. ఇప్పుడు ఏ ఎంత ఈక్వేషన్ ప్రకారం ఏ 1 b -9 c వచ్చేసరికి 23 నెక్స్ట్ d వచ్చేసరికి -15. సో -15 వచ్చింది కాబట్టి ఈక్వల్ నొక్కితే x1 5 ఇచ్చాడు. సో ఈ 5 రియల్ నెంబరా లేదా ఇమాజినరీ నెంబరా ఉందో లేదో చూద్దాం. ఇమాజినరీ నెంబర్ చూడాలంటే ఎలా, షిఫ్ట్ += నొక్కితే 0i అంటే ఇమాజినరీ టర్మ్ ఏం లేదు. x1 వచ్చేసరికి 5 నెక్స్ట్ x2 వచ్చేసరికి 1 ఇచ్చాడు. సో అంటే 5 ఇచ్చాడు, నెక్స్ట్ x2 1 ఇచ్చాడు కదా, 1 ఇచ్చి దీనికి ఇమాజినరీ టర్మ్ ఏమైనా ఉంది చూద్దాం, లేదు. సో 1 ఒక రూట్. నెక్స్ట్ ఈక్వల్ టు నొక్కితే x3 3 ఇచ్చాడు. సో దీనికి ఇమాజినరీ టర్మ్ ఏమైనా ఉందా, లేదు, 0. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం మన కోఎఫిషియంట్ 1, a = 1, b వచ్చేసరికి -9, d 23 -15 కోఎఫిషియంట్ చెక్ చేసుకున్నాం. సో రూట్ x1 వచ్చేసరికి 5, x2 వచ్చేసరికి 1, x3 వచ్చేసరికి 3. సో ఈ రూట్స్, సో ఇవి 3 రూట్స్ కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ రాయొచ్చు కూడా. సో ఆన్ సాల్వింగ్ రూట్స్ వచ్చేసరికి m వచ్చేసరికి 1 కానీ ఆర్ 5 ఆర్ 3. సో α1 వచ్చేసరికి 1, α2 వచ్చేసరికి 5, α3 వచ్చేసరికి 3. సో రూట్స్ రియల్ అండ్ డిఫరెంట్గా. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుద్ది, c1 × e పవర్ α1x అంటే 1x +c2 × e పవర్ α2 అంటే 5x +c3 e పవర్ α3 అంటే 3x. అది జనరల్ సొల్యూషన్. సో నెక్స్ట్ బ్యాక్ అంటే నార్మల్గా రావాలంటే మోడ్ నొక్కేసి కాంప్ అని ఉంటుంది, 1 నొక్కేస్తే నార్మల్గా సెట్ అయిపోయింది. ఇంక మనం ఏమైనా క్యాలిక్యులేషన్స్ అలాంటివి ఉంటే చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా. సో నెక్స్ట్ సాల్వ్ అని ప్రాబ్లం ఇచ్చాడు. సో d⁴ - 2d³ - 3d² + 4d + 4 × y = 0. సో ఫంక్షన్ రాస్తాం, f(d) రాసి ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి f(m) = 0 కదా, పెట్టి రాస్తాము. సో ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏ పవర్లో ఉంది, 4th పవర్. 4th పవర్లో ఉంటే మనకి సాల్వ్ చేయడానికి మెథడ్ ఏం లేదు. అలాగే క్యాల్సీలో అన్న చేద్దామంటే క్యాల్సీలో 3rd డిగ్రీ వరకే ఉంది. సో 4th డిగ్రీ లేదు కదా. సో అప్పుడు ఖచ్చితంగా మనం సింథటిక్ డివిజన్ మెథడ్లోకి రాయాలి. సింథటిక్ డివిజన్ మెథడ్ ఏంటంటే ముందు కోఎఫిషియంట్స్ రాసేసి, దీని కోఎఫిషియంట్ ఏంటి 1, కోఎఫిషియంట్ -2 -3 4 4. ఇది సింథటిక్ డివిజన్ మెథడ్. సో దీంట్లో చెక్ చేసుకోవాలి, +1 -1 +2 -2 +3 -3 అట్లా చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఏమంటున్నానంటే +1 తీసుకుంటున్నా, m = +1 తీసుకుంటున్నా. సో ఇనిషియల్ ఇక్కడ 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకుంటే 1 × 1 1 అంటే -1 -1 × 1 -1 అప్పుడు -4 అవుద్ది. -4 × 1 -4. సో 0 0 × 1 0 4. సో 4 వచ్చింది కదా మనకి. ఇక్కడ లాస్ట్లో 0 వస్తేనే అది రూట్ అయినట్టు. సో 4 వచ్చింది కాబట్టి
m ఈజ్ ఈక్వల్ టు 1 అనేది రూట్ కాదు. నెక్స్ట్ మనం అగైన్ మళ్ళీ 1 -2 -3 4 4 తీసుకొని ఇదంతా రఫ్ వర్క్లో చేయాలి. మనం రఫ్ వర్క్లో పెన్సిల్తో పెన్తో రఫ్ వర్క్లో m ఈక్వల్ టు 1 సాటిస్ఫై అవ్వలేదు. సో m ఈజ్ ఈక్వల్ -1 తీసుకుందాం ఈసారి. అవే కోఎఫిషియంట్ 1 -2 -3 4 4 అవే కోఎఫిషియంట్ మళ్ళీ తీసుకోవాలి. 1 -2 -3 అవే కోఎఫిషియంట్స్ తీసుకొని సేమ్ ఇనీషియల్ 0 పెట్టుకొని 1 1 ఇంటూ -1 -1 అప్పుడు -3 అవుద్ది. -3 ఇంటూ -1 అంటే +3 అంటే 0 0 ఇంటూ -1 0 4 4 ఇంటూ -1 -4 సో -4 + 4 0. ఓకే 0 వచ్చింది కాబట్టి m ఈక్వల్ టు -1 అనేది ఒక రూట్ సాటిస్ఫై అయింది. సో ఒక రూట్ సాటిస్ఫై అయిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే సింపుల్గా అయితే రాసుకుంటే ఏమవుతుంది ఈక్వేషను ఇంతవరకు రాసుకుంటే x³ ప్లస్ -3x ప్లస్ ఈ టర్మ్ లేదు కదా 0 అయిపోద్ది. సో 3x² ప్లస్ x టర్మ్ 0 అయిపోద్ది 4 ఈజ్ ఈక్వల్ 0. ఇది ఈక్వేషన్. సో ఒక రూట్ అయితే వచ్చింది m ఈజ్ ఈక్వల్ టు -1 అని. మిగతా రూట్స్ కావాలంటే క్యాల్సీలో చెక్ చేసుకుందాం అని అనుకుంటే క్యాల్సీలో ఈక్వేషన్ a1 ఎంత 1 b ఎంత -3 c +4 కాదు c టర్మ్ 0 d ఎంత 4. సో చేస్తే మనం ఇచ్చింది క్యూబిక్ రూట్ కాబట్టి ఒకటి ఇచ్చాడు ఎంత -1 అట. సో దీనికి ఏమైనా ఇమాజినేట్ టర్మ్ ఉందా లేదు. ఓకే గుడ్. నెక్స్ట్ x2 2 ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేమి ఇవ్వాల మళ్ళీ ఏ బి సి మీరు ఎంటర్ చేసిన వాల్యూ చూపిస్తున్నాడు. x1 x2ని చూపిస్తున్నాడు. సో ఇక్కడ ఒక డౌట్ రావాలి. మనం ఎంటర్ చేసింది క్యూబిక్ ఈక్వేషన్ కదా. క్యూబిక్ ఈక్వేషన్ అప్పుడు మనకి 3 రూట్స్ రావాలి. బట్ వాడు -1 2 రెండే రూట్స్ చూపించాడు. సో థర్డ్ రూట్ ఏదంటే ఈ రెండిట్లోనే ఏదో ఒక రూటు రిపీట్ అయింది. సో ఈ రెండిట్లో ఏదో ఒక రూట్ అనేది రిపీట్ అయింది. ఆ రూట్ ఏంటో మనం కనుక్కోవాలి. ఆ రూట్ ఏదో మనం కనుక్కోవాలంటే ఎలా అంటే సేమ్ ఈ మెథడ్ ఎక్కడైతే స్టాప్ చేసామో సింథటిక్ డివిజన్ మెథడ్ అక్కడి నుంచి మనం ఈ రూట్స్ సబ్స్టిట్యూట్ చేసి చేయాలన్నమాట. సో క్యాల్సిపరం చేస్తే మనకి -1 + 2 వచ్చింది కదా. సో చేద్దాం చూడండి అవే. సో మనకి ఒక రూట్ సాటిస్ఫై అయింది. మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి 1 -3 0 4. సో సబ్స్టిట్యూట్ చేయాల్సిన రూట్ ఏంటి m ఈక్వల్ టు -1 అనేది ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేయడానికి నథింగ్ బట్టి ఇలా చేద్దాం. 0 అంటే 1 1 ఇంటూ -1 -1 -4 -4 ఇంటూ 4 అంటే +4 4 4 ఇంటూ -4 0 వచ్చింది. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయాల్సిన రూట్ ఏంటి ఇది 2 m ఈజ్ ఈక్వల్ టు లేదు నేను ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తాను తర్వాత -1 సబ్స్టిట్యూట్ అంటే ఎలా అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎందుకంటే అది రూట్ కాబట్టి ఎలా చేసినా వర్కౌట్ అవుద్ది. సో ఇప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 పెట్టుకుంటాం ఇనీషియల్గా 1 ఇంటూ 2 2. సో -2 -2 ఇంటూ 2 -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే సబ్స్టిట్యూట్ చేసాం. ఫైనల్గా వచ్చిన టర్మ్ దీన్ని ఎలా రాసుకుంటామంటే ఇది x కదా అంటే ఇక్కడ ఉంది x ఇక్కడ వచ్చేసి కాన్స్టెంట్ ఇటు పక్క వచ్చేసరికి x² ఇట్లా ఉంటాయి టర్మ్స్. సో x ఇంటూ 1 x -2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x -2 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. అప్పుడు ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 2. సో మిగిలిపోయిన అంటే మనకి క్యాల్సీలో చూపించిన ఇంకో రూట్ ఏంటంటే 2 అనమాట. సో టోటల్గా వచ్చిన రూట్స్ ఏంది ఇనీషియల్గా చెక్ చేసినప్పుడు -1 తర్వాత మనం క్యూబిక్ రూట్స్ సాల్వ్ చేసినప్పుడు -1 + 2 వచ్చింది. నెక్స్ట్ ఈ రిమైనింగ్ ప్రాసెస్ చేస్తే 2 వచ్చింది. సో టోటల్గా ఓవరాల్గా మనకు వచ్చిన రూట్స్ m ఈజ్ ఈక్వల్ టు -1 అనేది -1 +2 +2. సో 4 రూట్స్ వచ్చాయి. సో 4 రూట్స్ వచ్చి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి ఇక్కడ ఏంది రూట్స్ అంటే 2 రూట్స్ ఈక్వల్ అండ్ ఆర్ రిపీటెడ్. సో 2 రూట్స్ ఈక్వల్ అండ్ రిపీటెడ్ కాబట్టి దెన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుందంటే సో yc ఈజ్ ఈక్వల్ టు మనకి 2 రూట్స్ ఈక్వల్ అవుతాయి ఏంటి c1 + c2x కదా. సో c1 + c2x ఇంటూ e⁴x ప్లస్ ఇంకొక ఇవి సేమే ఇంకొక రూట్లు కూడా రిపీట్ అయినాయి కాబట్టి అప్పుడు c3 + c4x ఇంటూ e⁴x అని అనుకోవచ్చు. అప్పుడు c1 + c2 x ఇంటూ e⁴ అంటే ఇక్కడ -1 తీసుకోండి అంటే -x
ప్లస్ C3 ప్లస్ C4x ఇంటూ ఈ పవర్ ఇక్కడ ఆల్ఫా వచ్చేసరికి 2x. సో అది కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఓకే, సో ఈ వీడియోలు ఎంత ఉన్నా పర్లేదు చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, బేసిక్ కాబట్టి రూట్స్ కనుక్కొని మనం ఎలా కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలనేది మనం చూస్తాం అనమాట. సో అందుకే నేను క్లియర్గా ఈక్వేషన్ ఎలా ఉంటే ఎలా చేయాలనేది క్లియర్గా చెప్తున్నాను. సో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ అని ఇచ్చాడు. d³ - 14d + 8 y = 0 ఆక్సిలరీ ఈక్వేషన్ రాసాం. సో క్యూబిక్ రూట్ వచ్చింది కాబట్టి మనం సింథటిక్ డివిజన్ మెథడ్లోకి వెళ్ళి చెక్ చేయడం కన్నా ముందు క్యాల్సీ ఉంది కదా మనం, సో క్యాల్సీలో చెక్ చేద్దాం ఒక రూట్ అనేది కన్ఫామ్గా ఉందో లేదో చెక్ చేసుకుందాం. సో మోడ్ ఈక్వేషన్ 1 డిగ్రీస్ 3 కాబట్టి m³ కోఎఫిషియంట్ ఎంత 1. బీటా ఉందా, బీటా అంటే నథింగ్ బట్ m². సో m² టర్మ్ ఏం లేదు కాబట్టి b వాల్యూ 0. నెక్స్ట్ c అంటే m యొక్క కోఎఫిషియంట్ అంటే -14. నెక్స్ట్ d వచ్చేసరికి కాన్స్టెంట్ +8. సో ఈక్వల్ కొడితే 3.4 ఒక రూట్ వచ్చేసరికి రూట్ వాడు చెప్పింది 3.412. దీనికి ఇమాజినరీ ఏమైనా ఉందో చూద్దాం. ఇమాజినరీ అంటే షిఫ్ట్ ఈక్వల్ టు నొక్కితే ఇమాజినరీ. ఓకేనా, షిఫ్ట్ ఈక్వల్ టు నొక్కితే ఇమాజినరీ ఏం లేదు. సో నెక్స్ట్ x2 వచ్చింది. x2 ఎంత -4. నెక్స్ట్ ఈక్వల్ టు నొక్కితే x3 వచ్చింది. x3 వాల్యూ ఎంత 0.585. అంతేనా. దీనికి ఇమాజినరీ ఏమైనా ఉందా, ఇమాజినరీ లేదు, 0i. చెక్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. x1 వచ్చింది, దీనికి ఇమాజినరీ షిఫ్ట్ ఇది నొక్కితే ఇమాజినరీ ఏం లేదు. x2 -4 దీనికి ఇమాజినరీ ఏమైనా ఉందా, లేదు, 0i. నెక్స్ట్ x3 వాల్యూ. సో రూట్స్ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ప్రాబ్లం అని కాదు, బట్ మనం ఏంటంటే డైరెక్ట్గా α1 α2 అని వేస్తాం. ఆల్ఫా అంటే 3.412, α2 అంటే ఇలా వేస్తాం. బట్ ఏంటంటే వాడు ఆన్సర్ చెక్ చేసేటప్పుడు అంటే క్లియర్గా ఒకసారి చూసినప్పుడు ఏంటంటే అక్కడ మనకి పాయింట్ లేకుండా, అంటే ఇది క్యాల్సీలో చెప్పాను ఇందాక ముందే, క్యాల్సీలో వేస్తే డైరెక్ట్గా ఆ వాల్యూ అనేది పాయింట్లో వస్తుంది, బట్ మనకి ఒరిజినల్ ఎంత అనేది తెలియదు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు ఒకటి వచ్చిందిగా నార్మల్ రూట్ ఏంటి -4. సో ఓకేనా. సో -4 వచ్చింది కాబట్టి లెగ్రాంజెస్ మెథడ్లో ఏంటి 1 అంటే సింథటిక్ డివిజన్ మెథడ్ 1 0 -14 8 తీసుకొని ఒక రూట్ తెలుసుగా -4 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 1 × -4 -4 × -4 +16 అంటే 2 × -4 అంటే 80 వచ్చిందా. సో ఇప్పుడు అంటే క్యూబ్ రూట్ నుంచి స్క్వేర్ రూట్కి వచ్చేస్తాం. స్క్వేర్ రూట్ అంటే x² - 4x + 2 = 0. ఇప్పుడు -b ± √b² - 4ac/2a ఈ ఫార్ములా కనుక అప్లై చేసాం అనుకో అప్పుడు ఏమవుతుంది, 4 ± √b² అంటే 16 -4 × 1 × 2/2 × 1. అప్పుడు 4 ± 16 - 8 అంటే √8/2. అప్పుడు 4 ± √8 అంటే 4 × 2 అంటే 2√2/2. 2 మొత్తం కామన్ తీసాం అనుకో అప్పుడు ఏమవుతుందంటే 2 ± √2 అయింది. అంటే ఒక రూట్ వచ్చేసరికి 2 + √2, ఇంకోటి వచ్చేసరికి 2 - √2. సో ఇది α1 వచ్చేసరికి 2 + √2, α2 వచ్చేసరికి 2 - √2. సో ఇలా అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా నేను సాల్వ్ చేసి డైరెక్ట్గా పాయింట్ వాల్యూ వేసాను ఇలా అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఏం కాదు. ఎందుకంటే మ్యాథ్స్లో కట్ చేయడానికి ఛాన్స్ మ్యాక్సిమం ఉండదు కాబట్టి సో కట్ చేయడం అనమాట, ఎలా అయినా చేయొచ్చు. ఓకేనా. సో ఒక్కోసారి ఏంటంటే మనకి ఇప్పుడు ఇలా రాసుకోవడం వల్ల ఒక్కోసారి అంటే రాసే ఫంక్షన్ అనేది క్యాన్సిల్ అవ్వచ్చు. అంటే మనం రాస్తాం కదా కాంప్లిమెంటరీ ఫంక్షన్ మేబీ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు నెక్స్ట్ ఇచ్చిన వాల్యూస్తో సబ్స్టిట్యూట్ చేస్తే. ఇలా రాస్తే ఏంటంటే క్యాన్సిల్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ పాయింట్స్లో వచ్చింది కదా, మనం ఎగ్జాక్ట్గా రాయలేదు, ఎగ్జాక్ట్ పాయింట్లో రాయలేదు, ఓన్లీ 3 డెసిమల్స్ వరకే తీసుకుని ఇక్కడ కూడా 3 డెసిమల్స్. సో అది దాన్ని బట్టి సింపుల్గా ఉంటే అంటే ఇట్లా సింపుల్గా అడిగితే మాత్రం ఇట్లా ఏ చేసిన ప్రాబ్లమే లేదు. ఒకవేళ ఇంకోసారి ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన కొన్ని కండిషన్స్ ఇస్తాడు, y0 = 1 అనో లేదా y1 = 2 అనో సంథింగ్ కండిషన్స్ ఇస్తాడు. సో కండిషన్స్ ఇచ్చినప్పుడు సో అప్పుడు ఒకసారి చెక్ చేయండి ఏది పాసిబుల్ అవుతుంది, అంటే ఇట్లా తీసుకుంటే బెటర్ ఇట్లా తీసుకుంటే బెటర్ అనేది. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఏది తీసుకున్నా ఓకే.
ఓకేనా. డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 20y ఈజ్వల్ 0. సో ఆక్సిలరీ ఈక్వేషన్ రాశాను. సెకండ్ ఆర్డర్ కాబట్టి -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ లోపల 16 - 80 అంటే -64 వచ్చింది. సో రూట్ లోపల నెగిటివ్ కనుక వస్తే ఆ నెగిటివ్ని బయటికి తీసుకురావాలంటే ఐ సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. సో మైనస్ బయటకు వచ్చింది కాబట్టి ఐ √64 అంటే 8 కాబట్టి సాల్వ్ చేసినంత మనకు వచ్చిన రూట్స్ -2 ప్లస్ ఆర్ మైనస్ 4i. సో ఈ రూట్స్ ఎలా ఉన్నాయి? కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్. అంటే ఐ ఉంటే ఖచ్చితంగా కాంప్లెక్స్ రూట్స్ అని, కాంప్లెక్స్ కాంజుగేట్. సో కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ అయితే మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా ఉంటుంది? e⁴x c1 cos βx ప్లస్ c2 sin βx. ఇంకేమైనా రూట్స్ ఉన్నాయి? ఎక్స్ట్రా లేదు, ఎందుకంటే సెకండ్ ఆర్డర్ కాబట్టి 2 రూట్స్ వచ్చేస్తాయి. అది -2 ప్లస్ ఆర్ మైనస్ 4i కాబట్టి. సో ఈ ఫార్ములాలో కంపేర్ చేస్తే ఆల్ఫా వాల్యూ వచ్చేసరికి -2, బీటా వాల్యూ 4. సో ఆల్ఫా ప్లేస్లో బీటా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం, అది అంతే కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి d⁴ -1 y ఇలా ఇచ్చాడు అనుకో. సో పవర్ 4 కాబట్టి మనకి దీన్ని అంటే సింపుల్గా ఒక ఫార్ములా లాగా ఉంది, ఖచ్చితంగా ఫార్ములా లాగే ఉంది అనుకోవాలని ఇలా ఇస్తాడనమాట. సో దీన్ని d² మైనస్ ఇక్కడ వచ్చేసరికి 1² అని రాసుకుంటున్నాం =0. ఏం కదా 1² అంటే 1, హోల్² అంటే 1, d²⁴. సో ఇది a² - b² లాగా ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి? a + b అంటే a అంటే d² ప్లస్ 1² d² - 1² =0. అంటే a² - b² ఫార్ములా తెలుసు కదా, a² - b² a + b a - b. సో ఆ విధంగా చెక్ చేశాను. సో ఇప్పుడు దీంట్లో సో ఇది d² + 1² అంటే మనం ఏం చేయలేం, అలానే రాస్తాం. సో d² + 1 ఇది కూడా మళ్ళీ a² - b² ఫార్ములాలో ఉంది కాబట్టి సేమ్ ఇలానే విడదీస్తే d - 1 d + 1 0. సో రూట్స్ వచ్చేసరికి మనకి ఈక్వల్ చేస్తే 0కి ఈక్వల్ చేస్తే ఒక రూట్ d - 1 1 అంటే ఒక రూట్ d. సారీ నేను డైరెక్ట్గా d తీసుకున్నానే, మీరు ఆక్సిలరీ ఈక్వేషన్ m తీసుకోండి. సో m = 1. నెక్స్ట్ ఇంకొక ఈ ఎదుడు పోతే m = -1. నెక్స్ట్ ఇది వచ్చేసరికి అంటే m² + 1 0కి ఈక్వల్ చేసినప్పుడు m² -1, అప్పుడు m √-1 అవుద్ది. సో √-1 అంటే i అని తీసుకుంటాం. బట్ నేను ఇందాక చెప్పాను √4 అంటే ఓన్లీ 2 అనే కాదు, ప్లస్ ఆర్ మైనస్ 2 అని రాయాలని. సేమ్ అలానే √-1 అంటే i అనే కాదు, ప్లస్ ఆర్ మైనస్ i రెండు ఉంటాయి. ఎందుకంటే -i² తీసుకున్నా -1 వస్తుంది, ప్లస్ i² తీసుకున్నా -1 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ అటుపోతే రూట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్లస్ ఆర్ మైనస్ అనేది వస్తుంది. సో మనకు వచ్చిన 4 రూట్స్ ఉన్నాయి కదా, ఏంటి? α1 1, α2 -1. నెక్స్ట్ ఈ కాంప్లెక్స్ కాంజుగేట్ కదా, అంటే α + i బీటా, ఆల్ఫా అంటే 0 ప్లస్ i బీటా అంటే ఎంత? 1, ఏం లేదు కాబట్టి 1. కాంప్లెక్స్ కాంజుగేట్ α + కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ ఇవి. దేర్ఫోర్ అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది? e⁴x c1 cos βx ప్లస్ c2 sin βx ప్లస్ c3 e⁴3x ప్లస్ c4 e⁴4x. సో సబ్స్టిట్యూట్ చేస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc e⁴α. ఆల్ఫా అంటే నథింగ్ బట్ 0 కదా, సో e⁴0 అంటే 1. సో అది రాయాల్సిన అవసరం లేదు. c1 cos బీటా అంటే 1 అంటే cos x ప్లస్ c2 sin x ప్లస్ c3 e⁴3 అంటే 1 అంటే x ప్లస్ c4 e⁻x. అది ఇలా ఇచ్చాడంటే సింపుల్గా ఏదో ఫార్ములా రాయడానికి ట్రై చేస్తున్నాడని. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేస్తే m⁴ -8m² + 16. సో ఇక్కడ m టర్మ్ ఏం లేదు, అంటే క్యూబిక్ టర్మ్ లేదు, అలాగే నార్మల్ టర్మ్ కూడా లేదు, ఓన్లీ స్క్వేర్ పవర్ 4 ఉంది. సో ఇది కూడా ఏదో ఒక ఫార్ములాలోగా రాయొచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చాడనమాట, మనం అనుకోవాలన్నమాట. ఎందుకంటే వాడు క్యూబిక్ టర్మ్ ఇవ్వలేదు, అలాగే నార్మల్ m టర్మ్ కూడా ఇవ్వలేదు, అవి మిస్ చేశాడు. ఓన్లీ పవర్ 4 స్క్వేర్ ఇచ్చాడంటే సంథింగ్ ఏదో ఫార్ములా లాగా రాసుకోవాలి, అంటే మనం అర్థం చేసుకుని కన్వర్ట్ చేసుకోవాలి. సో దీన్ని m² -8m² + 16 అలా చేస్తే, సో a + b² ఫార్ములాగా ట్రై చేద్దాం. a² లాగా అనుకొని a² అంటే a + b² అయినా అవ్వచ్చు, లేదా a - b² ఏదైనా అవ్వచ్చు. బట్ మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా a - b² ఫార్ములాగా రాసు. సో a² రాశాను. సో 2
ఏ ఏ అంటే ఎం స్క్వేర్, బి ఎంత రాయాలి, బి ఎంత రాస్తే మనకి సాటిస్ఫై అవుద్ది అంటే 4, అంతే కదా. 4 ఇక్కడ కనుక రాసామనుకో అంటే 4 2s 8 సాటిస్ఫై అయింది కదా. సో 2a రాసి 4 రాస్తే సాటిస్ఫై అయింది. ప్లస్ సో మనం ఏదైతే బి రాసామో దానికి యాజ్ ఇట్ ఈస్గా ఉంది కదా 16 అంటే 4 స్క్వేర్ ఈజ్వల్ 0. సో ఇప్పుడు ఇది ఎం స్క్వేర్ మైనస్ 4 ఈజ్వల్ అంటే హోల్ స్క్వేర్ ఈజ్వల్ 0. అప్పుడు ఎం స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ 0 అంటే సో దీన్ని అంటే ఇది 2 టైమ్స్ వస్తుంది అంటే 2 టైమ్స్ రాలి. ఎం స్క్వేర్ మైనస్ 4 ఈజ్వల్ 0, ఒకసారి ఎం స్క్వేర్ మైనస్ 4 ఈజ్వల్ 0. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఎం ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. దీన్ని సాల్వ్ చేస్తే ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4, ఎం ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 2. సో ఇక్కడ రూట్స్ రిపీట్ అయినాయి, సో అలాగే ఈక్వల్ అనమాట. సో అప్పుడు ఏమైంది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఈ పవర్ 2x అంతేనా, ప్లస్ c3 ప్లస్ c4x ఇంటూ ఈ పవర్ మైనస్ 2x. రూట్స్ ఆర్ రిపీటెడ్ ఎందుకంటే మనకి ఇచ్చింది పవర్ 4 కదా, 4 రూట్స్ రావాలి కదా, +2 +2 -2 -2 4 రూట్స్ సరిపోయింది. అది కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో ఐ హోప్ ఆల్ మోడల్స్ కవర్ చేశానని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో మెయిన్ ప్రాబ్లమ్స్ చూద్దాం.